వాళ్ళ నాయనకు సొంత తమ్ముడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు. అతన్ని కూడా తాడేపల్లి ఆదేశానుసారమే చంపారు. అబద్ధం చంపి అది చంద్రబాబు నాయుడు మీద వేయాలని ఏదో రక్తపు ఇది అని చెప్పి చూపించారు వాళ్ళ పత్రికలో. లాస్ట్కి ఏమైంది, దొరికిపోయారు, మీరే చంపారని చెప్పి తెలిసిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలను హత్య చేసేది తాడేపల్లె నుంచి ఆర్డర్స్ వస్తేనే హత్య చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సంబంధం దీంట్లో పూర్తిగా రవీంద్రారెడ్డి, నిత్యానంద రెడ్డి ఇద్దరికి సంబంధం ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నిత్యానంద రెడ్డి ఏ విధంగా అంత పెద్ద కోటీశ్వరుడు మాకు తెలుదా. ఇప్పుడు పోలీస్ స్థలంలో ఆక్రమించుకొని దాన్ని కట్టి కాంప్లెక్స్లు కట్టుకొని బాడీలు ఇచ్చుకునేది ఎవరు? ఆ దినమే మేము అడిగాం. అది నువ్వు ఎస్పీ గారు కూడా అడిగాం, అయ్యా నీ జోక్యంతో నీ ఇత్తో వాళ్ళకి ఎట్లా ఇస్తామని కూడా అడిగాం. కానీ ఇచ్చారు అప్పుడు ఆఫీసర్లు వైసీపీలో. ఇప్పుడు మా ఎస్పీ కూడా చెప్పినాం, అయ్యా అది చూడండి సార్, అది న్యాయంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఇప్పటికే దీన్ని గంజాయి బ్యాచ్కి, ఈ మర్డర్ను గంజాయి బ్యాచ్కి పెట్టాలనుకుంటే అది ప్రయత్నం బెడ్సి కొట్టింది. ఇద్దరు అసలు దొరికారు. ఊరికే పేపర్ అంతా 2 రోజులు వాళ్ళ పేపర్లన్నీ గంజాయి బ్యాచ్. ఏ గంజాయి బ్యాచ్ అంటే నిత్యానంద కూడా గంజాయి బ్యాచ్లో పాటరా, రవీంద్రనాథ్ గంజాయి బ్యాచ్ పాటరా. రవీంద్రనాథ్ చెప్పను మనస్సాక్షిగా నాకు సంబంధం లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు అని చెప్పను. ఊరికేదో పేపర్ ఎదురుగా మేము దేనికైనా సిద్ధము. దేనికి సిద్ధము? చంపినోళ్ళు ఎందుకు నీ దగ్గరికి వచ్చారు? నిత్యానంద రెడ్డి దగ్గరికి. నిత్యానంద రెడ్డి అనే అతను రవీంద్రనాథ్కి మిత్రుడు, ఆప్తుడు, అన్ని విధాల షేర్ హోల్డర్. కాబట్టి రవీంద్రనాథ్కి అతనికి తెలియకుండా ఏది చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ లేని రవీంద్రనాథ్ ఏది కూడా చేయడు. సొంతం చిన్నాయను చంపితే దిక్కులే ఈ బుద్ధుడికి. చంపినారనేది అందరూ దొరికారు కదా. చంపిన వాళ్ళలో 4 చంపేశారు. ఎట్ట చంపారో ఎవరికి తెలుసు. 4 ముద్దాయిలు ఉండేవాళ్ళు ఈ బుద్ధులు లేరు. అదేవిధంగా అతను ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ను హత్య చేసి పార్సల్ చేసి వాళ్ళ ఇంటికి శవాన్ని ఇచ్చిన ఘన చరిత్ర ఇది. అదేవిధంగా డాక్టర్లు ఇప్పుడు ఏదో చెప్తాడు రంగా అంటారు. రంగా ఉంటే మీరు ప్రభుత్వం ఉంది కదా, మీరు ఏం చేస్తున్నారు? రాజశేఖర్ సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. రంగాన్ని ఎవరు చంపింది అందరికీ తెలుసు, మాకు చెప్పాల్సిన అవసరం లే. రంగాన్ని చంపింది ఆ దినం రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ ఎందుకు చంపాడంటే ప్రయోజనం పొందాలని. ఆ దినం కాపులు ప్రజల ఓట్లు కావాలనే ఉద్దేశంతో రంగాను చంపించి దాన్ని తెలుగుదేశం మీద అంటగట్టారు తప్ప ఇంకోటి కాదు. ఈ బుద్ధుడికి చెప్తున్నాం, రంగాను చంపింది రాజశేఖర రెడ్డి. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడితే ప్రజలు తెలుసుకోవాలనుకోకూడదు. ఖచ్చితంగా